హాయ్ అండి. నూజివీడు పేరు చెప్పగానే మధుర మామిడి రసాలు గుర్తొస్తాయి. కానీ నూజివీడులో కేఎస్కే ఫిట్నెస్ ఎంపైర్ జిమ్ అంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ మధ్య కాలంలో మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ మెడలిస్ట్ సతీష్ కుమార్ జిమ్ నిర్వాహకుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం గత ఎన్ని సంవత్సరాలుగా జిమ్ నిర్వహిస్తున్నారు, ఆయన మాటల్లో విందాం. సతీష్ గారు, మీ జిమ్ యొక్క ప్రత్యేకత ఏంటి? సార్ హాయ్ సార్. మన జిమ్ వచ్చేసి నూజివీడులోనే 2 ఫ్లోర్స్లో ఉంది సార్ జిమ్. నేను నూజివీడులో జిమ్ పెట్టడానికి కారణం ఏంటంటే నాది ఊరు సొంత నూజివీడు అనమాట. అందుకనే నాలాగే మా నూజివీడు ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఉద్దేశంతో 2 ఫ్లోర్స్లో జిమ్ పెట్టాను అనమాట. దగ్గర 40 lakhs దాకా ఇన్వెస్ట్ చేశాను దీని మీద. అలాగే మన బాడీ బిల్డర్లు అందరూ బాగుండాలని చెప్పి నేను ఎక్కువ మంది బాడీ బిల్డర్ని, అలాగే చాలా మంది బాడీ బిల్డర్ని తయారు చేద్దామని చెప్పి మా కుర్రోళ్ళు రెడీ చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది వచ్చి ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా May 15 మనం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా పెట్టాం అనమాట నూజివీడులో రోటరీ క్లబ్లో. అది చాలా మంచిగా జరిగింది. మన స్టేట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ వచ్చి నూజివీడులో కాంపిటీషన్ చూశారు. జడ్జిమెంట్ చేయడానికి కూడా ముంబై నుంచి అటు నుంచి వచ్చారనమాట. మన నూజివీడు గొప్పతనం గురించి తెలుసుకోవాలని చెప్పి నూజివీడులో పెట్టాను. అట్లాగే వచ్చిన జడ్జిమెంట్ వాళ్ళకి కూడా మామిడికాయ బాక్స్, మన నూజివీడు ఫేమస్ మా మ్యాంగోస్కి, ఆ మ్యాంగోస్ కూడా మనిషికి ఒక బాక్స్కి అలా ఇచ్చి 30 మంది జడ్జిలాగా వచ్చారు. అందరికీ ఇచ్చి మన నూజివీడు గొప్పతనం గురించి అలా చెప్పి వాళ్ళు కూడా నూజివీడుని చాలా ఇష్టపడేలా జరిగింది. కాంపిటీషన్ కూడా మంచి విజయవంతంగా అయింది. సతీష్ గారు, మీరు స్టార్టింగ్ లో జిమ్ ఎన్నేళ్లు చేశారు, బాడీ బిల్డర్ ఎప్పుడయ్యారు, మీరు ఎటువంటి మెడల్స్ సాధించారు, అనంతరం ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు? నాకు 11 years ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను మా నూజివీడు జిమ్లో మున్సిపల్ జిమ్లో నేర్చుకుంటానికి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత బాడీ బిల్డర్ అయ్యి శ్రీకాకుళం వెళ్ళి ఒక 50 కాంపిటీషన్ చేసి మిస్ ఇండియా మెడలిస్ట్ అయిన తర్వాత ఓకే నేను కూడా జిమ్ పెట్టాలి, జిమ్ ఉండాలి ఉద్దేశంతో మా నూజివీడులోనే మన జిమ్ పెట్టి 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరం అనమాట ఇది, 6th anniversary. మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా మంది వస్తుంటారు. పారాలసిస్ పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినట్టుగా వాళ్ళకంటూ సెపరేట్ టైమింగ్ పెట్టాం అనమాట. 10 to 10:30, 11:30 దాకా వాళ్ళు ఉండి వాళ్ళు సెపరేట్ టైమింగ్ చేసుకుంటారు అనమాట. ఏజ్డ్ పీపుల్స్ వస్తారు. అట్లాగే కుర్రోళ్ళు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండి, ఈ గంజాయి డ్రగ్స్కి వాటికి దూరంగా ఉండి, ఫిట్నెస్ మీద అవగాహన ఉంటే ఫుడ్ మీద, ఫ్యామిలీస్ మీద అందరికీ డిసిప్లిన్ వస్తుందని డైలీ జిమ్కి రావడం, డైలీ జిమ్కి వచ్చి అన్నీ చేసుకుంటా. యాక్చువల్ చెప్పాలంటే ఈ జిమ్లోకి వచ్చి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకా పవర్ లిఫ్టింగ్ చేయొచ్చు, బాడీ బిల్డింగ్ చేయొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేసి వీటిలో గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయండి. మనం చాలా మంది తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్లో కానీ నా దగ్గర చేసిన చాలా మంది కూడా చాలా జాబ్లు మంచిగా సెటిల్ అయి ఉన్నారు. మా మైలూరు నుంచి ఒక కుర్రోడు వచ్చాడు అనమాట, కృపారావు అని. ఆయన రైల్వే టీసీగా జాబ్ సంపాదించాడు పవర్ లిఫ్టింగ్లో. అతను కూడా ప్యాషన్తో అక్కడి నుంచి వచ్చి నేర్చుకుని వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి సపోర్ట్ కోసం ఎవరు లేని ఇక్కడ వచ్చేవాడు అనమాట. నూజివీడులో అయితే కొంచెం అన్నయ్యాలని చెప్పి సపోర్ట్ కోసం వచ్చేవాడు ఇక్కడ. అంత సపోర్ట్ చేసుకుని వెళ్ళి మంచిగా జాబ్ కొట్టుకుని వాళ్ళు వెళ్ళి సెటిల్ అయి ఉన్నాడు. సతీష్ గారు, ఇప్పుడు ప్రజెంట్ జిమ్ వల్ల ఉపయోగాలు ఏంటి, యూత్కి మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? చక్కగా బ్రీఫ్గా వివరించండి. వాళ్ళ మెయిన్ ఉపయోగాలు ఏంటంటే, కుర్రోళ్ళు అందరూ ముందు ఫిట్నెస్ మీద బాడీ బాగుండాలి, నేను బాగుండాలి అనే ఉద్దేశంతో జిమ్కి వస్తారు. తర్వాత వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. ఎందుకంటే సిగరెట్స్ కాల్చడం వల్ల అయితే అడ్మిస్ చేయలేరు, ఆలస్యం చేస్తుంది. సో అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేస్తారు. మందు అవి తాగడం వల్ల, డ్రగ్స్ అవి అలవాటు చేయడం వల్ల వాళ్ళ హెల్త్ పాటు చేసుకుంటారు. అవన్నీ కూడా వదిలేసి జిమ్లోకి వచ్చి చేయడం వల్ల ముందు వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం ఏర్పడి, శరీరమైన ఇష్టం ఏర్పడి వాళ్ళు అన్ని అదుపులో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర మన జిమ్కు 4 మంది వస్తుంటారు అనమాట. కాలేజీ కుర్రోళ్ళు ఎవరైనా వాళ్ళందరూ కూడా మంచి డిసిప్లిన్గా వచ్చి 1.5 hours చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా కాలేజీకి వెళ్ళాలి, రావాలి, తినాలి, ఇంట్లో ఉండాలి టైంకి. వాళ్ళు డైట్ కోసం డబ్బులు దాచుకొని 10 రూపాయలు దాచుకుని మరి తింటూ ఉంటారు అనమాట. చాలా మంది అంటారు డైట్కి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అది అని. డైట్కి ఎటువంటి కాస్ట్ అవ్వదండి. ఎందుకంటే మనం బ్యాడ్ హ్యాబిట్స్ తింటాకి బిర్యానీ తింటాకి వెళ్ళాం అనుకున్న హోటల్కి 500 అయిపోతాయి. 500 పెడితే మనకి 5 రోజులు డైట్కి ఉపయోగపడతాయి. మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సి మంచి వాటి మీద ఇన్వెస్ట్ చేయం, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వాటర్ బాటిల్ 20 రూపాయలు అంటే ఎవరు కొనుక్కోరు, కానీ మందు బాటిల్ 1000 రూపాయలు కొంటారు. సో అక్కడ బ్యాలెన్స్ చేయగలిగితే చాలు, మనకు ఎంతో అవుతుంది. దీనివల్ల మనకి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అలాగే నిద్రలేని సమస్యలు తగ్గుతాయి, మైగ్రేన్ వంటి జబ్బులు కూడా పోతాయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగిస్తారు. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మనకి గాల్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. అది మన బ్రెయిన్కి సరఫరా అయ్యి అంతా మంచిగా మనం ఏం చేయాలనుకున్నా మన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి అని అర్థమవుతాయి. అదే 10 లేసాం బాబా ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఆఫీస్కి వెళ్ళిపోయేటికి నిన్న ప్రాబ్లమ్స్ కాకుండా ఆఫీస్లో ఇంకో ప్రాబ్లం చెప్తాడు.
సో ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కొట్టేసుకొని ఈ మైగ్రేన్ జబ్బులు ఎన్ని వస్తాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మన గురించి మనం అర్థం చేసుకుంటాం, మనకంటూ మనం టైమింగ్ తీసుకుంటాం. అలాగే చాలాసార్లు ఈ జనాలు ఆన్లైన్లో అట్లా కొనుక్కొని బాడైపోతూ ఉంటారు అనమాట. సో అందరికీ మా మానవుల కోసం ఏం చేస్తారంటే, నేనే ఢిల్లీ నుంచి మాకు కావాల్సిన ప్రోటీన్, క్రియేటిన్, BCAA వాటిని ప్రీ వర్కౌట్ అవి కొన్ని నీడ్స్ అనమాట, మనకి బాడీకి కావాల్సిన నీడ్స్ ఒకటి ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట అవన్నీ. సో మా వరకు నేను తెప్పించుకుంటాను అనమాట, ఆన్లైన్లో కొనద్దురా, దానివల్ల మనం మనీ లాస్ అయిపోతాం, ఎలా అయిపోతుంది. ఎందుకంటే వే ప్రోటీన్ కావాలంటే మనకు మిల్క్ కావాలి, అన్ని మిల్క్ ఎక్కడ లేవు, అయినా సరే తయారు చేస్తున్నారు. సో అవన్నీ మనకు వద్దు, నాకు ట్రస్ట్ ఉందని చెప్పి ఒక కంపెనీకి వెళ్ళి మాట్లాడుకొని మా న్యూస్ వరకు సపరేట్ తెప్పించుకుంటాను నా జిమ్ వరకు. అవి మాత్రమే ఇస్తా, బయట ఇవ్వనమాట. KSK న్యూట్రిషన్స్ అని ఉంటుంది, అవి మాత్రమే ఇస్తుంటా. అలాగే నాకు 10 నుంచి 11:30 వరకు క్లాసులు ఉంటాయి అనమాట, ఓన్లీ పారాసిస్ ఓన్లీ. ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. ఏం లేదు, వాళ్ళ మజిల్స్ మనం యాక్టివేట్ చేసి దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేపిస్తే వాళ్ళకు రికవరీ అవుతుంది అనమాట. నా దగ్గర అలా వచ్చిన వాళ్ళు చాలా మంచిగా రిలాక్స్ అయ్యి వెళ్తూ ఉంటారు, నడువును పట్టేసి అంటారు, వీటికి వచ్చిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకు ఆనందం ఉండేది అనమాట. నాకు 24 గంటలు జిమ్లో ఉండడం ఆనందంగా ఉండిద్ది, ఇంటికి కూడా ఎలా అనిపించింది నాకు. ఎందుకంటే నాకు జిమ్మే ప్రపంచంలో ఉండిద్ది. ఈ జిమ్లోకి వచ్చి అందరూ అదే కూర్చొని వెళ్తుంటారు అన్నమాట. రోజుకు 200 మంది వెళ్తుంటే ఆ 200 మంది నా ఫ్యామిలీ అయిపోతుంది అన్నమాట, జిమ్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ అన్నయ్య అని పిలిచి, సార్ అని పిలిచి నాకు ఆ గౌరవాన్ని ఇస్తుంటారు. నేను వాళ్ళందరూ కూడా అదే రకంగా మర్యాద ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తూనే ఉంటా. న్యూజిలాండ్లో ఈ జిమ్ పెట్టడం ఫస్ట్లో అందరూ వేస్ట్ ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, డబ్బులు నేను చేస్తాను. యాక్చువల్లీ చెప్పిన డబ్బులు రావు న్యూజిలాండ్లో. నేను మాకు వేరే వ్యాపారాలు, మామూలు వ్యాపారం అటుపై డబ్బు సంపాదిస్తాను, జిమ్ మీద నాకేం రాదు. ఎందుకంటే వచ్చిన వాడు వస్తాడు, కట్టడు, వాడి ఫుడ్కి వాటికి ఇస్తూ ఉంటా, నా డబ్బులే పోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. నా బాడీ బిల్డింగ్ వృత్తిని ఎదురు చేస్తున్నాను, 36 లక్షలు పెట్టి కాంపిటీషన్ చేయడం కూడా కారణం అది. నా బాడీ బిల్డింగ్కి ఎదురు చేయాలి. ఎందుకంటే ఇది నేను నేర్చుకోకపోతే నా లైఫ్ బాగుండేది కాదు. చాలా మంది లక్షలు సంపాదించే ఉన్నారు, వాళ్ళ హెల్త్ వాళ్ళ చేతిలో ఉండదు. ఇవాళ నాకు ఎటువంటి సమస్య లేదు. వస్తారు, హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా తింటా, హ్యాపీగా చేసుకుంటే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. సో అందరూ అలా చేసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటాయి, వాళ్ళు బాగుంటాం కదా, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటాయి కదా. ఒక పర్సన్ పాడైపోతే ఒక పర్సన్ కాదని పాడైపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ పాడైపోతుంది. సో అలా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తుంటారు, ఫ్యామిలీతో చేసేవాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. లోకల్లో కిరాణా కొట్టు ఉన్నాయి, తర్వాత మిడిల్ షాపులు ఉన్నాయి, చాలా అందరూ కూడా వాళ్ళకున్న టైంలో ఒక గంట నుంచి కొంచెం కష్టపడతారు. ఎందుకని చెప్పినా వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి కాదు, అలా రావడం వల్ల మిగతా పని అంతా హ్యాపీగా చేయగలుగుతారు. అంత టైము జిమ్కి గంటన్నర కేటాయిస్తారు, మిగతా హ్యాబిట్స్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, ఎటు వెళ్ళరు అనమాట. మేము ఆచారం చాలా పిక్నిక్గా పెట్టుకుందాం, వాళ్ళ పెట్టుకుందాం అనుకుంటాం. ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నది, ఎవరి ప్రపంచం వాళ్ళ లైఫే. అలాగే వాళ్ళు షాపింగ్ చేస్తారా, ఇక్కడికి వచ్చి వర్కౌట్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ దగ్గరలో జనార్దన్ అని ఆయన ఫిట్గా ఉంటూ వాళ్ళ అబ్బాయికి కొంచెం లైట్గా ఒళ్ళు వచ్చిందనమాట. వాడు కూడా ఫీల్ అయిపోయి బుడ్డోడు వచ్చేసి తగ్గిపోయి కరాటీ సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు నేపాల్ వెళ్తున్నాడు అనమాట, కాఠ్మండు, ఏంటికి నేషనల్స్ ఆడటానికి. లావుగా ఉన్న ఫీల్ అయ్యి వచ్చినాడు, కరాటీలో బ్లాక్ బెల్ట్ సంథింగ్ మెలిస్ట్ అయ్యాడు. ఎలా అంటే జస్ట్ మనకి ఇక్కడ జిమ్ ఉండబట్టే. ఎందుకంటే ఏ గుడికి దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే గుడి ఉండాలి, చర్చికి వెళ్తేనే మనం అక్కడికి ప్రార్థన చేయగలం, మసీదుకి వెళ్తేనే చేయగలం, అలాగే జిమ్ ఉంటేనే జిమ్ చేయగలం. అందరూ ఏంటంటే ఎండలో పని పెరిగట్లేక ఆవేశం వచ్చి ఎన్ని వచ్చి ఎందుకు ఈ పని పక్కన పెడేస్తున్నారు. మన జిమ్లో మాత్రం ఒక గంట వచ్చి రిలాక్స్ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఇలాగ 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కూడా మన దగ్గర ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాటి వరకు ఈ జిమ్ పెట్టి 6 సంవత్సరాలు ఒకరికి కూడా చిన్న ఇంజూరీ అవ్వలేదు. బికాజ్ అందరూ నాకు కేర్ తీసుకుంటాం. మేము ఇక్కడ నాతో పాటు 4 ట్రైనర్లు ఉంటారు, మా ఓన్ దగ్గర కూడా ట్రైనర్ ఇక్కడ. వాళ్ళు ప్రతి ఒక్క క్లయింట్కి ఎటువంటి దెబ్బ తగలకుండా అది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చి వర్కౌట్ చేయడం అంటే వర్కౌట్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత జాబ్ ఉంటుంది, ఆ జాబ్ చేసుకోవాలి, అది వర్క్ ఉంటుంది, వర్క్ చేసుకోవాలి. తాపి పని చేసేవాళ్ళు కూడా నాకు సార్, తక్కువ కాదు తాపి పని. అంత కష్టపడే వాళ్ళు కూడా వచ్చి అది జిమ్లో వస్తారు. ఎందుకంటే తాపి పని చేసేటప్పుడు హ్యాండ్స్గా చేస్తారు, మిగతా చేయరు కదా, మిగతా ఒళ్ళు చేసిద్ది. సో వాళ్ళు ఫిట్గా ఉండాలని చెప్పి నా దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళు వచ్చి కష్టపడి చేస్తూ ఉంటారు అనమాట. అలా వచ్చే 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 10 మంది ఉన్నా చాలు, జిమ్ హ్యాపీగా ఉంటుంది. జిమ్లో డబ్బులు రాకపోయి నేను హ్యాపీగా ఉంటాను. ముందు అందరూ వచ్చి ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. KSK ఫిట్నెస్ ఎంపైర్ జిమ్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ మెడలిస్ట్ సతీష్ కుమార్ గారితో మీ ఆరోగ్య సమస్యలు మరియు జిమ్ ఏ రకంగా చేయాలన్నది పాలుపంచుకోండి.
జిమ్ ఎప్పటికప్పుడు అలా నీట్గా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ వస్తే ఎమ్మటనే మన దగ్గర ఎక్విప్మెంట్ని ఓల్డ్ ఐటమ్ని మార్చేసి న్యూ ఐటమ్ తెప్పించేసి ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ జిమ్ చూడాలని అందరూ అనుకుంటారు 1 year 2 years కూడా అవ్వలేదు అనుకుంటారు. ఈ జిమ్ పెట్టి ఆ సంవత్సరం అంటే ఎవరు నమ్మరు. మీకైనా అనిపిస్తూ ఉంటుంది జిమ్ చూడగానే నేను తెలియదు. ఎందుకంటే జిమ్ మన ఇల్లు లాంటిది అనమాట. ఇది నాకైతే జిమ్ అయితే ఇంకా గుడి లాంటిది. అందుకే ఇక్కడ అన్ని మంచిగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటా. వచ్చిన అందరూ కూడా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అయిపోతుంటా. వాళ్ళతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది తప్ప నాకు జిమ్ ఫ్రెండ్స్ తప్ప బయట సపరేట్గా ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేరు. నా లైఫ్ మొత్తం ఇంక జిమ్లోనే. ముఖ్యంగా మనం మార్నింగ్ లేవడం వల్ల ఏంటబ్బా అందరికీ లేజీగా ఉంటుంది అనమాట. జిమ్కి వస్తే అలా ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనకి ఏమేమి బాగుంటాయంటే మార్నింగ్ సన్లైట్ కెన్ ఇంప్రూవ్ మూడ్ అండ్ రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. మనకున్న మైగ్రేన్స్ తగ్గిపోతాయి. తర్వాత స్లీప్ క్వాలిటీ బాగుంటుంది, విటమిన్ డి. తర్వాత మనకి ఏమైనా అల్టర్నేట్స్ ఉన్న పోతాయి, మెంటల్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రెగ్యులర్ బాడీ వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది. మనం అన్నిటికన్నా ఎక్కువ మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. దానివల్ల బాగుంటే జనాలకి ఆరోగ్య సమస్యలే తగ్గిపోతాయి, డ్రాప్ అయిపోతుంది. అలాగే విటమిన్ డి ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో రాక అందరూ క్యాప్సూల్స్ వాడడానికి చేస్తున్నారు. ట్రై చేయండి, ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం ఎండలో ఉండడానికి ట్రై చేయండి. 10 కాదు 8, 9 దాకా వచ్చే ఎండ కూడా చాలా మంచిది. ఆ తర్వాత నుంచి ఉండమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీకు నా ఆస్తులు చూపిస్తాను అనమాట. బాడీ బిల్డర్ ఆస్తులు 11 years నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా మెడలు ఆడానండి. ఇవన్నీ నేను శ్రీకాకుళం, వైజాగ్, అరకు, అలా ప్రతి చోటకి వెళ్ళి అన్ని గెలుచుకుంటూ వచ్చానమాట. ఇలాగే అందరూ చేయాలని నేను కోరుకుంటూ ఉంటాను. అందరూ జిమ్కి రావాలి, హెల్తీగా ఉండాలి, అన్నీ బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. ఎవరైనా నాలాగా ఇలా బాడీ బిల్డర్లు ఇలా మెడల్స్ కొడతారంటే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. దానికోసం నేను ఎవరైనా కష్టపడే కుర్రోళ్ళు నేను హెల్ప్ చేస్తూ ఉంటా. అలా అయినలు ఉన్నారు మా మమ్మీ, మా ఫ్యామిలీ అనమాట. మా అక్క, నేను, మా అక్క, మా అన్నయ్య, మా అక్కల 2 పిల్లలు. ఆ ఫోటో ఎడిటింగ్ నేను చేసుకున్నాను. రీసెంట్గా నా బర్త్డే రోజు ఆ ఫోటో వస్తే ఎడిటింగ్ చేసుకున్నమాట. మా మమ్మీ లేదు, చనిపోయి 11 years పైన అవుతుంది. September 20 చనిపోయారు క్యాన్సర్ వల్ల. సో అప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్లో, జిమ్ ఫీల్డ్లో 2013తో బాడీ బిల్డింగ్ ఆపేసాను. అప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వడం, చాలా మంది ట్రైన్ చేస్తూ ఉంటాను. నా పని బాడీ బిల్డర్ తయారు చేయడం అనమాట. ఇది నా మిస్ ఇండియా బాడీ బిల్డింగ్ ఆడినప్పుడు వచ్చింది 2023లో బెంగళూరులో. ఇది ఆడినప్పుడు వచ్చింది. మాకు స్టూడెంట్స్కి వస్తూ ఉంటే అండ్ కాంపిటీషన్ చేసినప్పుడు జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. మన ఏలూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీగా అక్కడ వెళ్తున్న ట్రోఫీలో ఇస్తూ ఉంటారు, మెడల్స్ ఇస్తూ ఉంటారు. దగ్గర ఎక్కడ కాంపిటీషన్ కూడా నాకు ఇంటిమేట్ చేస్తుంటారు. నేను నా స్టూడెంట్స్ బిల్డింగ్ పంపించడం నాకు అది ఒక హ్యాపీనెస్గా ఉంటుంది. నా హ్యాపీనెస్ మొత్తం దాంట్లో ఉందన్నమాట. అందరూ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. అందరూ బాగుంటే మనం బాగున్నట్టే.